స్థితికి తెచ్చినందుకు ఫస్ట్ వాళ్ళని అభినందిస్తున్నాను, మీ తల్లిదండ్రులందరినీ. తర్వాత 3వ తరగతి అంటే మీ వయసు 7 ఏళ్ళు 8 ఏళ్ళు. ఆ వయసు నుంచి హాస్టల్స్ లో ఉండి అప్పుడు చాలా ఫెసిలిటీస్ కూడా లేవు స్కూళ్ళలో. అలాంటి కష్ట సుఖాలని తట్టుకొని మీరు నిలబడి చదువుకొని ఈ స్థితికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా అప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి నాకు కూడా పెద్ద సర్వీస్ లేదు, ఒక 6 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ స్కూల్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. ఎందుకంటే నేను వచ్చేసరికి నేను అక్కడ ఒక టీవీ టీచర్ గా కేవలం 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠాలు చెప్పుకోవడం, చక్కగా ప్రశాంతంగా బతకడం. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఏటీపీ అన్నారు, తర్వాత ఎఫ్ఏసి ప్రిన్సిపల్ బాధ్యత, అది అయిపోయిన తర్వాత డిప్యూటీ వార్డెన్. ఈ స్కూల్లో నేను చెయ్యని ఇన్ఛార్జ్ అంటూ లేదు. నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసి 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 చివరికి డిప్యూటీ వార్డెన్ చేశాకే నన్ను ఈ స్కూల్ పంపించాను. అంటే నువ్వు నాకు ఇంకా రుణం ఉన్నావమ్మా, ఆ డిప్యూటీ వార్డెన్ కూడా చెయ్యి, పంపిస్తాను అని. మీకు గుర్తుందో లేదో మరి, అప్పుడు ఏ బ్యాచ్ నాకు గుర్తులేదు. 10th క్లాస్ సమ్మర్ క్లాసెస్ జరిగినాయి. సమ్మర్ క్లాసెస్ లో రిలీవ్ అయ్యి వెళ్ళాను నేను, డిప్యూటీ వార్డెన్ చేస్తూ నా డ్యూటీ అయిపోయి వెళ్ళాను అనమాట. అందుకనే ఈ స్కూల్లో నేను ఎవ్రీథింగ్ నేర్చుకున్నా. ఒక రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ గా ఎలా ఉండాలి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి అనేది తెలుసుకున్నదంతా ఇక్కడే. కాబట్టి ఈ స్కూల్ నాకు చాలా ఇచ్చింది, చాలా అనుభవాలు ఇచ్చింది. ఇక ఇక్కడ నాతో పాటు చేసిన స్టాఫ్ కూడా, టీచర్స్ కానీ వర్కర్స్ కానీ చాలా సపోర్టివ్. నేను ఎఫ్ఎస్సి చేశాను, ఏదో స్కూల్ నడిపించాను అంటే నా ఒక్కదాని ఇది కాదు. అప్పుడున్న ఆఫీస్ స్టాఫ్ కానీ టీచర్స్, ముఖ్యంగా నాకు అనిత మేడం, నాగేశ్వరి మేడం, సరస్వతి మేడం, మల్లేశ్వరి మేడం, ఇంకా ప్రభాకర్ సార్. ఫస్ట్ మేము 5గురుమే ఉండేవాళ్ళం. ఏ మాట ఏది ఈ డ్యూటీకి ఉంది అంటే, మేడం నేను సోషల్ టీచర్ కదా సోషల్ చెప్తాను, తెలుగు టీచర్ కదా తెలుగే చెప్తాను అనేవాళ్ళు కాదు. ఏది చెప్పినా అది. ఈవెన్ మేము ఆయాలుగా వచ్చాము మేడం అంటే, లేదమ్మా అక్కడ వంట వాళ్ళు లేరు, ఎల్లుండి వంట చేయండి, ఏది చెప్తే అది చేశారు. కాబట్టి నేను చేయగలిగాను. ఈ స్కూల్లో నేను చేసినప్పుడు చిన్నారి డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఒకటి జరిగింది, మీలో ఎంతమంది గుర్తుందో. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశాము. అప్పుడు ఛాయారత్నం గారు నాకు ఒక లెటర్ కూడా రాశారు, చాలా బాగా చేయించావమ్మా, చాలా బాగా జరిగింది. అది నా దగ్గర చాలా రోజులు కూడా ఉంచుకున్నాను నేను. అలాంటి ఎన్నో అనుభవాలు నాకు రావడానికి కారణం ఇస్తాను. ఇక ఇది మీరు ఏదైతే ఇక్కడ ఉపయోగించుకొని సాధించారో అది మీ వీలైనంత ఈ సమాజానికి ఇస్తూ, ఈ సమాజానికి మీరు వీలైనంత సేవ చేస్తూ సమాజానికి మీ వంతు సహకారం అందించాలి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 3 టీచర్లను 60 మంది పిల్లల్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి నేర్పించి చదువు చెప్పని మా తప్పు పెట్టాను. నేను లారీలో వాళ్ళని ప్రిపేర్ చేసి డ్రాయింగ్ చేసి పిల్లలందరినీ తీసుకొచ్చుకొని కొత్తగూడలో ఇంకా ఇచ్చారు. మాకు 4 రూములు ఉండేవి. దాంట్లో ఒకటి మేము 3 టీచర్లు వాళ్ళము, ప్రిన్సిపల్ పిల్లలకు అక్కడే ఉండాలి, అక్కడే పెట్టాలి, అక్కడే వాళ్ళందరినీ పాపం కొనుకొచ్చేది. వాళ్ళంతా లంబాడి భాష మాట్లాడడం, తెలుగు దగ్గర నుంచి మాట్లాడడం కూడా నేర్పించాలి. ఏది కుట్టాలు నేర్పించాలి, సబ్జెక్టు చెప్పాలి. మీ మనసులో అన్ని కంప్లీట్ చేస్తాను. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్కి వాళ్ళని అటెండ్ చేస్తాను. కానీ పిల్లలు కానీ నేను ఎట్లా చెప్తే వాళ్ళు మాకు పిల్లలుగా ఉంటా, మా సొంత ఆడపిల్లలుగా ఉంటారు. మేము మా పిల్లల్ని మర్చిపోయాం. కానీ 60 నుంచి ఉండేవాడు. మా హస్బెండ్ అక్కడ హాస్టల్ పనిస్తున్నట్టు ఆయన ఇక్కడికి రావడానికి లేదు. నేను అక్కడ కూడా 1 రోజులు ఒక్కొక్క రోజు ఇంటికి పోవాల్సి వచ్చింది.
అమ్మాయిలన్నా బాగు చేద్దామని ఎంతో కష్టపడి వాళ్ళకి విద్య నేర్పించాను. వాళ్ళకి తీయడం దగ్గర నుంచి తాగడం దగ్గర నుంచి వ్యత్యాసం వచ్చింది. వాళ్ళకి ఏది కూడా కాకుండా అన్నీ నేర్చుకున్నారు. చివరికి వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పటికి మొత్తం 60 మెంబర్స్ లో 30% 100కి వాళ్ళందరికీ కూడా అబౌవ్ 60 మార్క్స్ వచ్చింది. ప్రిన్సిపల్ చూపిస్తే నిజంగా వస్తున్నాయా వీళ్ళకి అని అడిగాను. ఆయన సాటిస్ఫైడ్ అయ్యేవాడే కాదు. అట్లా ఎంతో కష్టపడి చివరికి నేను వాళ్ళ పిల్లలు 5th క్లాస్కి వచ్చేటప్పటికి నేను నా హస్బెండ్ చాలా కష్టపడుతుందని వెళ్ళిపోయాను. తర్వాత మిగతా టీచర్ కూడా కొంతమంది ఉండిపోయారు. తర్వాత కొత్త వాళ్ళంతా వచ్చాం. నేను చాలా కష్టాలు పడి బిల్డింగ్ కోసం అని దానికోసం అని ఎంతో నేను అభివృద్ధి చేయడానికి యూజ్ చేశాను. ఆ రోజు చుట్టుపక్కల స్కూల్లో అంతా కూడా టీచర్లు ఎవరో ఉండేవాళ్ళని, కానీ ఎప్పుడు కూడా ఏ టీచర్ నాకు కనిపించలేదు. నాకేమైనా రైతు వేయడానికి వస్తారేమో, కనీసం పిల్లలకు భాషనైనా నేర్పించారు. ఇట్లా ఎంతో కష్టపడి వాళ్ళకి ప్రయత్నించాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంతో కష్టం